సార్ నమస్తే అండి విశ్వేశ్వరరావు గారు. నేను ప్రీమియం సీడ్స్ నుంచి వస్తున్నాం. మీరు వేసిన వెరైటీ పేరు, దాని గురించి డీటెయిల్స్, పంట వెరైటీ గురించి మీరు మీ మాటల్లో ఒక చిన్న టెస్ట్ మనీ ద్వారా చెప్తారని ఆశిస్తున్నాం సార్. సార్ నమస్తే అండి. రైతులకు తెలియజేసిన ఏమనగా ముఖ్యంగా నేను సెప్టెంబర్ 28వ తారీఖు వేసానండి. ఇది వేసి 60-70 రోజులు అవుతుంది. చాలా మెయింటెనెన్స్ తక్కువగా ఉందండి, ముడత తక్కువగా ఉంది, మందు కట్టలు కూడా చాలా తక్కువ పట్టినాయండి. వేసుకోవడానికి చాలా అనువైన రకం. ముందు లావు రకాల్లో వేసుకోవడానికి మంచి అనువైన రకం. ఇది మీకు తెగుళ్ళను బాగా తట్టుకుంటుందండి. బాగా తెగులు తట్టుకుంది, నల్లిని తట్టుకుంది. తెగుళ్ళు ఏ విధమైన తెగులు ఎంతమంది దీనికి ఆశించలేదండి. హైట్ వెరైటీ వస్తుంది కదా? హైటే అండి, హైటే వస్తుంది. ఇవాళ 70 రోజులు అండి, కరెక్ట్గా 70-72 రోజులు అవుతుంది కుడియడానికి. ఓకే సార్. మీకు ఈ వెరైటీలో నచ్చిన అంశాలు ఏంటి చెప్తారా? నచ్చిన అంశం అంటే కాయ సైజు మంచిగా ఉందండి, యూనిఫామ్ గా. ఓకే, చూడండి కాయ చక్కగా ఉంది. కోయడానికి అనువుగా, ముందు కోత కూడా చాలా తక్కువ పడుతుందండి ఇది. ఓకే సార్. క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది. అయితే కొత్తగా వచ్చిన మార్కెట్లోకి నేనైతే అమ్మలేదు, కానీ చూడటం మాత్రం బాగుందండి. ఓకే సార్. మార్కెట్లో దీన్ని ఏ రకాల్లో కొనవచ్చని మీరు అనుకుంటున్నారు సార్? ఇది ఆర్మూర్ సెగ్మెంట్లో పోద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే. ఇది మన ఆర్మూర్ మీద కొద్దిగా లాభ వస్తుంది, తేడా ఉందండి. ఓకే. ఇది మీరు ఏ ఖమ్మంపాడు గ్రామం అండి, వత్సాయ మండలం, రోడ్ అండి. ఓకే సార్. ఇది ఇప్పటికి 70 రోజులు, కరెక్ట్ 70 రోజులు అండి. 2 తళ్ళు ఇచ్చాను. ఎకరాకి చాలా ఇబ్బందికరంగా ఉంది. పెట్టుబడి నా దగ్గర లేదు, కొంచెం తక్కువే పోసాం, ముందు కట్టలేదు, తక్కువే పోసాం. ఇది మొత్తం ఎంత వేసారు సార్ భూమి? ఇది 5 ఎకరాలండి. ఇది మన టాప్ కన్నా 5 ఎకరాలు వేసా. ఏరే ఎకరం అది క్లాసిక్ వేసండి. ఓకే. దానికి కూడా డిఫరెన్స్ కనపడుతుంది. ప్రస్తుతానికి తెగులు నేనైతే సమర్థవంతంగా తట్టుకుందండి. ఓకే.